హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక్కసారి నా ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి వీడియోలో శ్రీకృష్ణ పాండవీయం అనే చిత్రంలోని స్వాగతం సుస్వాగతం అనే పాటకు స్వరముల గురించి తెలుసుకుందాము. ఈ చిత్రం 1966లో విడుదలైంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారు దుర్యోధనునిగా అద్భుతంగా నటించిన చిత్రం ఇది. అంతేకాకుండా శ్రీమతి కేఆర్ విజయ గారికి కూడా ఈ చిత్రం మొట్టమొదటి చిత్రము. ఇక ఈ పాట విషయానికి వస్తే, ఈ పాటను వ్రాసిన వారు సి నారాయణ రెడ్డి గారు, స్వరకర్త టీవీ రాజు గారు, గానం చేసింది సుశీల గారు, తర్వాత లీల గారు. మరి ఈ పాట హంసధ్వని రాగంలో ఉంది. హంసధ్వని రాగం గురించి గతంలో నేను ఒక వీడియో చేశాను. పైనున్న ఐ బటన్ ప్రెస్ చేస్తే ఆ వీడియో మీరు చూడగలుగుతారు. చూసి హంసధ్వని రాగం యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. అయినా మొట్టమొదటిసారిగా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే వారి కోసం హంసధ్వని రాగం యొక్క మూర్ఛన గురించి ఒకసారి వివరిస్తాను. తర్వాత పాట యొక్క స్వరముల గురించి తెలుసుకుందాం. ఓకేనా? హంసధ్వని రాగము 29వ మేళకర్త రాగమైనటువంటి శంకరాభరణ రాగం యొక్క జన్య రాగము. ఈ రాగం యొక్క మూర్ఛన సరి గ ప ని సా సా ని ప గ రి సా సరి గ ప ని సా సా ని ప గ రి సా. షడ్జమము రీటు, చతుశ్రుతి రిషభము, గాత్రి, అంతరగాంధారము, పంచమము, తర్వాత నీత్రి, కాకలి నిషాదము, తారాస్థాయి స. ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో కూడా ఇవే స్వరాలు వరుసగా వస్తాయి. అంటే షడ్జమము, నీత్రి, పంచమము, గాత్రి, రీటు, తర్వాత షడ్జమము. ఆరోహణలో 5 స్వరాలు, అవరోహణలో 5 స్వరాలు ఉన్నందున ఈ రాగాన్ని ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇక పాట యొక్క స్వరముల గురించి తెలుసుకుందాము. ఈ పాటలో మధ్యమ స్థాయి స్వరాలతో పాటుగా మంద్రస్థాయి స్వరాలైన పంచమము, తర్వాత కాకల నిషాదము, ఈ 2 మంద్రస్థాయి స్వరాలు, అలాగే షడ్జమము, రిషభము, గాంధారము, ఈ 3 స్వరాలు తారాస్థాయి స్వరాలుగా వస్తాయి. ఈ స్వరాలను మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పల్లవిలోని స్వరములు సాహిత్యము. అన్నట్టు ఫ్రెండ్స్, నా గొంతు అంతగా బాగుండదు కాబట్టి ఈ వీడియో చూస్తున్నంతసేపు కాసేపు నన్ను భరించండి. ఓకే? మొట్టమొదటిగా స్వాగతం సారి సా స్వాగతం, తర్వాత స్వాగతం సుస్వాగతం సారి సా పా సారి సా స్వాగతం సుస్వాగతం. తర్వాత స్వాగతం కురు సార్వభౌమ సానిపా స్వాగతం కురు సార్వభౌమ కురు సార్వభౌమ. స్వాగతం కురు సార్వభౌమ స్వాగతం సుస్వాగతం సారి సా పా సారి సా. పంచమము మంద్రస్థాయి స్వరము. స్వాగతం కురు సార్వభౌమ స్వాగతం సుస్వాగతం సాని పా పాని పాగరి సారి సా పా సారి సా. తర్వాత శత సోదర సంసేవిత సదన ససగాగ పపాసా సస నిరిసా ససగాగ ప శత సోదర సంసేవిత సదన పాసా సస నిరిసా. శత
శతసోదర సంసేవిత సగనా ససగాగ పపాసా ససనిరిసా. తర్వాత అభిమానధన సుయోధన నిరిరేరిగా గరి నిసా. నిరిరేరిగా గరి నిసా. తర్వాత మళ్ళీ స్వాగతం సుస్వాగతం అని వస్తుంది. ఇవి పల్లవి యొక్క సాహిత్యము స్వరములు. తర్వాత మొదటి చరణంలోని సాహిత్యము స్వరములు. మచ్చలేని నెలరాజు నీవే గాగ గారి గప గాగరి నిరిసా. గాగ గారి గప గాగరి నిరిసా. మచ్చలేని నెలరాజు నీవే. నిషాదము మంద్రస్థాయి స్వరము, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనసులోని వలరాజు నీవే గప గపాని పని సాసని నిరిసా. మనసులోని గప గపాని పని సాసని వలరాజు నీవే నిరిసా. తర్వాత మళ్ళీ ఈ రెండు వాక్యాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. తర్వాత రాగభోగ సురరాజువు నీవే పాని నీ ససని సాసని నిగరి. పాని నీ ససని సాసని నిగరి. రాగభోగ సుర రాజువు నీవే. దీని తర్వాత ఒక ఆలాపన. ఆ ఆలాపన ఈ ఆలాపన స్వరములు సా ని ప సా ని ప సా ని రి ని సా ని రి ని సా ప గ గ గ రి సా ప రి 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 స ని స గ గ ప ప ని రి ని సా. ఈ ఆలాపన తర్వాత మళ్ళీ రాగభోగ సురరాజువు నీవే. ఓకే. తర్వాత రాజులకే రాజువు నీవే నీరిరిగా గరి గరి నిరిసా. రాజులకే రాజు నీవే. ఈ చరణం తర్వాత ఒక వచనం వస్తుంది. ఆ వచనం యొక్క స్వరములు సాహిత్యము ధరణి పాల శిరో మకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణ. ఓకే. ధరణి పాల సనిప సాప ధరణి పాల శిరో మకుట మణి సప సనిప సప శిరో మకుట మణి తరుణ కిరణ సనిప సనిప తరుణ కిరణ సనిప సనిప పరిరంజిత చరణ సప సానిప రినిస పరిరంజిత చరణ. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది చరణము మరియు పల్లవి యొక్క స్వరములు. ఇంతవరకు మీకు బాగా అర్థమైందనుకుంటాను. తర్వాత రెండవ చరణంలో కూడా ఇవే స్వరములు ఆల్మోస్ట్ వస్తాయి. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఆ చరణం యొక్క స్వరములు కూడా నేను వివరిస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక రెండవ చరణం యొక్క సాహిత్యము స్వరములు తలపులన్నీ పన్నీటి జల్లులై గగ గగారి గా పాగ నిరీస. రెండవ లైను
వలపులన్ని విరజాజి మల్లెలై గపగపాని పని సాస నిరీసా గపగపాని పని సాస నిరీసా. తర్వాత ఈ 2 లైన్ల తర్వాత మళ్ళీ ఆలాపన వస్తుంది. ఈ ఆలాపన మొదటి చరణంలో చూపించిన ఆలాపనే ఇక్కడ కూడా వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ 2 లైన్లు మళ్ళీ రిపీట్ అవుతాయి. 3వ లైను నిన్ను మేము సేవించుటన్నది పాప సాస సాస నిరీస. నిన్ను మేము సేవించుటన్నది ఎన్ని జన్మముల పుణ్యమో అది నీరి గరిరీస నిరీస. ఎన్ని జన్మముల పుణ్యమో అది. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఒక వచనం వస్తుంది. ఆ వచనం యొక్క సాహిత్యము కదన రంగ బాహు దండ ధృత గదా ప్రకట పట్టు శౌర్యాభరణ. ఓకే, ఈ వచనం యొక్క స్వరాలను మీకు అందిస్తున్నాను. ఈ స్వరాలను కీబోర్డుపై సాధన చేయండి. సో ఫ్రెండ్స్, శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని స్వాగతం సుస్వాగతం అనే పాట యొక్క స్వరాలను మీరు తెలుసుకున్నారు కదా. ఇవి చాలా సరళమైనవి, సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త అంశంతో ఒక వీడియో ప్రజెంట్ చేస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదాలు.